ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్ కోసం ఎదురు చూస్తూ సిటీ వైపు పరుగులు తీస్తున్నారు. అసలు గ్రామీణ జీవితం ఎలా ఉంటుంది, సిటీలో జీవితం ఎలా ఉంటుంది, దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. గ్రామీణ జీవితం మనము ఫస్ట్ అందరి యొక్క ప్రేమ, అనురాగాలు, అభిమానాలు అన్నీ కలగాలంటే గ్రామీణ జీవితమే బెటర్. ఎందుకంటే గ్రామంలో నివసించే వారందరికీ చుట్టుపక్కల ఉన్న వారందరితో అనుబంధాలు ఉంటాయి. వారి యొక్క రిలేషన్స్ తొందరగా కలుపుకొని పోతారు. అన్న, వదిన, అక్క, చెల్లె అంటూ ఇలా రిలేషన్స్ కలుపుకుంటారు. ప్రేమ, అనురాగాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా తోడుండడానికి ముందుకొస్తారు. కానీ సిటీలో చూసుకున్నట్లయితే ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. కనీసం పక్కింట్లో ఏం జరుగుతుంది అనేది కూడా, ఎదురింట్లో, వెనకాల ఇంట్లో ఎవరికి కూడా అసలు వాళ్ళ లైన్లో వాళ్ళ పక్కింట్లో ఏం జరిగిందనేది కూడా ఒకరికొకరికి తెలుసుకోలేనంతగా సిటీలో ఉంటారు. ఈ సిటీలో జీవించే వారందరికీ కూడా కొంతమేరకు చెప్పాలంటే ప్రేమ, అనురాగాలు తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనీసం వాళ్ళ పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎవరైనా వచ్చి ఏదైనా హత్య జరిగినా, ఏదైనా దొంగతనం జరిగినా కూడా కనీసం పట్టించుకునే అంత కూడా ఎవరు ఆలోచించరు. అయ్యో ఇదో జరిగింది, మనం వెళ్ళి ఏమైనా హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో కూడా ఉండరు. ఎందుకంటే సిటీలో కొంచెం అన్ని విధాలా కూడా ప్రేమ, అనురాగాలన్నీ తగ్గించుకొని ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్తే ఎలాంటి నిందలు మీదికి వస్తాయో, ఎవరింట్లో మనం ఇన్వాల్వ్ అవుతే ఎలాంటి మనం భరించాల్సి వస్తుందో అనే ఉద్దేశంతో కొంచెం తగ్గించుకొని జీవిస్తారు. అదే గ్రామంలో మాత్రం అందరూ మన చుట్టాలు, మన రిలేషన్స్, మన వాళ్ళే కదా, మన ఊరి వాళ్ళే కదా అనే సంబంధంతో ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయడానికి ముందుంటారు. ఈ ప్రేమానురాగాల విషయం ఒక్కటే కాకుండా మనం ఇంకో ఆరోగ్య విషయాలలో కూడా చూసుకున్నట్లయితే సిటీలో ఉండేవారందరూ కూడా కొంతమేరకు కల్తీ ఆహారం తీసుకున్నట్లయితే, ఎందుకంటే ఇప్పుడు జాబులు చేయడంలో టైం కుదరకపోవడంతో బయట తినడాలు, బయట రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ తీసుకోవడంలో ఇలాంటి కొంచెం కల్తీ ఆహారం తీసుకుంటారు. అదే గ్రామంలో ఉండేవారు వారి చేత వారు పంట వేసుకొని పండించుకున్నటువంటి తాజా కూరగాయలతో తీసుకుంటారు. వారు ఓన్గా పండించుకున్న కూరగాయలు తినడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. కొంతమేరకు వాళ్ళకి ఖర్చులు కూడా తక్కువే ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ కొనాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సిటీలో జీవించే వారు ఏముంది, కనీసం వారానికి ఒక్కసారి మార్కెట్కి వెళ్తే మినిమం 1000 రూపాయల ఖర్చు వస్తుంది. కానీ పల్లెటూరులో అలాంటి అవసరం ఉండదు. డైలీ వాళ్ళ పొలం దగ్గర ఉన్నటువంటి కూరగాయలు తీసుకొచ్చుకొని వాళ్ళు వండుకొని వాళ్ళు తినొచ్చు. తాజాగా ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళు కొంతమేరకు ఆరోగ్యంగా ఉంటారు. ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. కానీ సిటీలో ప్రతి ఒక్కటి, పల్లెటూరులో ఒక చిన్న గుడిసె ఉన్నా సరే వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఉంటుంది. వాళ్ళకి అద్దె కట్టాల్సిన అవసరం ఉండదు. కూరగాయలు డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం ఉండదు. రిలేషన్స్, వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాల వల్ల వాళ్ళ నైబర్స్ పొలాలలో ఉన్నా సరే తెచ్చుకొని తినగలిగేంత స్వచ్ఛమైన మనసులు, హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. కానీ సిటీలో అలా కాదు. కంపల్సరీ కొనాల్సిందే. సిటీలో అద్దె ఇంట్లో ఉంటూ కిరాయిలు కట్టాల్సిందే, కరెంటు బిల్లు కట్టాల్సిందే, ప్రతి ఒక్క ఐటెం కూడా కొనాల్సిందే. కాబట్టి సిటీలో ఉండే వాళ్ళకి ఖర్చు ఎక్కువ ఉంటుంది. సంపాదన విషయానికి వస్తే పల్లెటూర్లలో చేసేటువంటి కూలి పనులకు మేబీ సంపాదన తక్కువ ఉంటుండొచ్చు. కానీ సంపాదనకు తగ్గట్టు ఖర్చు కూడా తక్కువే ఉంటుంది. అదే సిటీలో వాళ్ళు సంపాదన ఎక్కువే ఉంటుంది. ఏసీల కింద, ఫ్యాన్ల కింద కూర్చొని చేసే జాబులు కదా, సంపాదన వేలలో, లక్షలలో ఉంటుంది అని అనుకుంటాము. కానీ ఎంత సంపాదన ఉంటుందో అంత ఖర్చు కూడా ఉంటుంది. సిటీలో ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెట్టగలుగుతారు. ఎందుకంటే ఆ విధంగా సిటీలో ఖర్చులు ఉంటాయి. అంత ఈజీగా సిటీ లైఫ్ లీడ్ చేయడం అది కాదు. గ్రామంలో ఎలా అలా మనకి 100 రూపాయల కూలీ చేసుకున్నా మనం గడుపుకోవచ్చు. కానీ సిటీలో అలా ఉండదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొంచెం కొద్దిగా మైనస్ పాయింట్ ఏమవుతుందంటే పల్లెటూర్లలో నివసించే వారికి తొందరగా స్కూల్స్ దగ్గరగా ఉండవు, హాస్పిటల్స్ దగ్గరగా ఉండవు. కొద్దిగా ఇబ్బంది పడతారు వాళ్ళు. అదే సిటీలో ఒక అడుగేస్తే అడుగు దూరంలో హాస్పిటల్స్, అడుగు దూరంలో స్కూల్స్ అనేవి ఉంటాయి. కొంత మేరకు నాణ్యమైన విద్య అనేది సిటీలో దొరుకుతుంది. కానీ పల్లెటూర్లలో అంత దొరకదు. ఒక విద్య, వైద్యము వరకు మాత్రము పల్లెటూరులో కష్టం అవుతుంది. సిటీలో మాత్రం ఇది ఈజీ అవుతుంది. ఇది ఈజీ అని మనం దగ్గర అని అనుకుంటాం, కానీ ఇది కూడా అంత ఈజీ కాదు. సిటీ వాళ్ళకి కూడా ఏదైనా దగ్గరుంది అనుకుంటాం, కానీ ఇప్పటి రోజులలో ఉన్నటువంటి ఖర్చులకు చూసుకున్నట్లయితే హాస్పిటల్ అయినా, విద్యకైనా సరే అయ్యేటువంటి ఖర్చులు ఇంకెక్కడ కూడా అవ్వట్లేదు. ఎందుకంటే ప్రతి చిన్నదానికి హాస్పిటల్ పోవడమే. విలేజ్లలో అయితే ఏమవుతుంది, చిన్నగా ఏదైనా జలుబు చేస్తే, జలుబు, దగ్గు ఏదైనా స్టార్ట్ అయిందంటే నార్మల్గా పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఓమ నీరు, ఇలాంటివి, జీలకర్ర నీళ్ళు, ఇలాంటివి చిన్న చిన్న తులసి ఆకులు నమలించడము, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తారు. తొందరగా వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. కానీ సిటీలో అలా ఉంటారు. చిన్న జలుబు చేసినా హాస్పిటల్, దగ్గు వచ్చినా హాస్పిటల్, ఫీవర్ వచ్చినా హాస్పిటల్. ప్రతిదానికి హాస్పిటల్ అంటే మామూలు అవుతుందా? కనీసం 500, 1000 రూపాయలు ఖర్చు లేకుండా మళ్ళీ తిరిగి ఇంటికి రారు. ఈ విధంగా వీళ్ళకి ఖర్చు తగ్గిపోతుంది. ఇంట్లో ఉన్నటువంటి టిప్స్తో వీళ్ళు యూజ్ చేసుకొని పల్లెటూరులో ఖర్చు తగ్గించుకుంటారు, హాస్పిటల్ దగ్గర లేకపోయినా కూడా. కానీ సిటీలో మాత్రం
ప్రతి చిన్నదానికి కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. చదువుల విషయానికి వచ్చినట్టయితే చదువుల విషయంలో సిటీలో ఉన్న వాళ్ళని చదువు గురించి అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో చదువు గురించి చూసుకున్నట్లయితే వాళ్ళకి ఈ రోజులలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల నుండి లక్షలు పెట్టవస్తుంది. మనం సంపాదించేదంతా కూడా వాళ్ళ చదువులకే అవుతుంది. ఎందుకంటే ఫీజులు అలా ఉంటున్నాయి కాబట్టి. ఇప్పుడు సిటీలో వైద్యం అయినా సరే, విద్య అయినా సరే అంత ఈజీ కాదు. అదేవిధంగా పల్లెటూర్లలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో జీవించవచ్చు. కాలుష్యం అనేది తక్కువగా ఉంటుంది. పల్లెటూర్లలో ఎక్కువగా వాహనాలు యూజ్ చేయరు, మినిమం సైకిల్ ఈ రోజులలో యూజ్ చేస్తున్నారు. కానీ ఇంత పొల్యూషన్ అనేది ఉండదు. సిటీలో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు ఎవ్రీ మినిట్ పొల్యూషన్లో టైం గడపడమే జరిగిపోతుంది సిటీలో. అదే పల్లెటూరులో వాళ్ళు పొలం పనులకు వెళ్ళినప్పుడు పొలాల దగ్గర వాళ్ళు ఉండేటువంటి పనులు చేసుకునే దగ్గర ఉండే చెట్ల దగ్గర స్వచ్ఛమైన గాలి పీలుస్తూ వాళ్ళు ఎంత కష్టం చేసినా సరే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇంటికి వచ్చినా కూడా కొంచెం యాక్టివ్గానే ఉంటారు. కానీ సిటీలో ఉండేవాళ్ళు డే మొత్తం ఏసీ కింద, ఫ్యాన్ల కింద వర్క్ చేసినా సరే ఇంటికి వచ్చేలోపు అలసిపోతారు. ఎందుకంటే సిటీలో ఉండేటువంటి పొల్యూషన్ అలా ఉంటుంది. కానీ పల్లెటూరులో స్వచ్ఛమైన గాలి, కాలుష్యం అనేది తక్కువగా ఉంటుంది. ఈ విధంగా పల్లెటూరులో మరియు సిటీలో ఈ విధంగా జీవనం సాగించవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పల్లెటూరులో పనులు అంత ఈజీగా దొరకవు. కానీ సిటీలో ఏముంది, ప్రతి ఒక్కటి చిన్న పని ఇలా వెళ్తే అలా పని దొరుకుతుంది. ఎలాంటి వారైనా సరే, ఎలాంటి జాబ్ అయినా సరే, అది చిన్నదా పెద్దదా అనేది కాకుండా ఏదో ఒక జాబ్ చేసుకొని బతకచ్చు అనే నమ్మకం సిటీలో ఉండే వారికి ఉంటుంది. కానీ పల్లెటూరులో ఏదైనా సరే, ఏం చేసినా కూడా అయితే వ్యవసాయమా, అయితే ఏదో చిన్న చిన్న స్కూళ్ళల్లో చెప్పుకోవడం, లేదంటే కూలి పనులకు వెళ్ళడం, ఇలాంటి ఉపాధి సంబంధించినవి పల్లెటూర్లలో అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ సిటీలో ప్రతి ఒక్క అవకాశం మన చేతికి దగ్గరికి వస్తుంది. ఏ పని చేసుకొనైనా సరే సిటీలో జీవనం సాగించవచ్చు. మనం పల్లెటూర్లలో చూసుకున్నట్లయితే ప్రశాంతమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించవచ్చు. సిటీలో చూసుకున్నట్లయితే సంపాదనతో కూడుకున్నటువంటి ఒత్తిడి లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లలో చూసుకున్నట్లయితే రెండింటిని కంపేర్ చేసుకుంటే మనకి ఏది మంచిది అనేది ఏం చెప్పుకోలేము. ఎందుకంటే ఎవరి అవసరాలను బట్టి వాళ్ళు జీవిస్తారు కాబట్టి, ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు ఎక్కడైనా జీవించవచ్చు. కాబట్టి రెండింటిని మనం పోల్చుకోవడానికి లేదు. కాకపోతే ఏది ఎలా ఉంటుందనేది మన అవసరాలను బట్టి మనం నిర్ణయించుకోవాలి, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క మనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.